హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పని డైరీ ఫార్మ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్ఆర్ కాటన్ ధర ఫ్రెండ్స్. ఇది మన పోలవరం, ఇదే మన ధవళేశ్వరం బ్రిడ్జి కట్టిన అప్పట్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్. ఈయన కానీ లేకపోతే మనకి ధవళేశ్వరం బ్రిడ్జి అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మన నారాయణ రెడ్డి గారు కొత్త పోలవరం కడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పోలవరం కట్టకముందు మొత్తం మన గోదావరి వాటర్ మొత్తం స్టోర్ చేసి ఇప్పుడు ఈ ధవళేశ్వరం బ్రిడ్జి చేసండి కట్టిన అనమాట. ఈ ఇంజనీర్ గారు ఈయన వచ్చి మన దేశంలో చాలా డ్యామ్లు కట్టి డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేశారు. ఇప్పుడు అందుకని చెప్పేసి ఆయన గుర్తుగా మన రాష్ట్రంలో చాలా చోట్ల డ్యామ్లను ప్రతి చోట కూడా ఆయన విగ్రహం అనేది ఇలా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆయన గుర్తుగా, ఆయన లేకపోతే మనకి సగానికి సగం డ్యామ్లు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. మన సాధారణంతవరకు కూడా బ్రిటిష్ వాళ్ళు మనకు ఉపయోగపడిన బ్రిటిష్ ఆయన ఒక్కడే ఫ్రెండ్స్. మిగతా వాళ్ళందరూ కూడా మన దేశాన్ని అడ్డంగా దోచేసుకుని మన దేశంలో ఉన్న సంపద ఖనిజాలని, పంటలని, రకరకాల ఔషధాలు ఉన్నటువంటి మొక్కల్ని కూడా తరలించుకెళ్ళిపోయిన బ్రిటిష్ వాళ్ళు అందరూ ఉంటే మన దేశానికి ఉపయోగపడేలా పనిచేసిన మాత్రానికి ఈయన ఒక్కడే ఫ్రెండ్స్. ఈయన కట్టిన చిన్న డ్యాముల్లో కూడా చిన్న డ్యాములు ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇలాగా వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. కెనాల్లోంచి వాటర్ అనేది రాకుండా ఆపేశారన్నమాట. అంటే అవతల పక్క పల్లెటూరులకి నీళ్ళు వెళ్ళడం కోసం అనేది లాకులు అనేది హోల్డ్ చేసేసారు. మనకి అది అయిపోయిన తర్వాత మన నరసాపురం కాలువకు అనేది వదులుతారన్నమాట. ఆ పంటకాలన్నీ నిండిన తర్వాత ఇప్పుడు మనకి నిడదవోలు నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి అంటే మనకి స్టార్టింగ్ అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ కాడి నుంచి మొదలవుతాయి. అక్కడి నుంచి నిడదవోలు లాకులు అనేవి ఉంటాయి అనమాట. చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్స్ నుంచి మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ అయిపోయిన తర్వాత పాలకొండ నియోజకవర్గం మొత్తం ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాలువలు అన్నీ కూడా పంట కాలాలు. ఆ తర్వాత మన నరసాపురం నియోజకవర్గం వదులుతారన్నమాట. ఈ గేట్లు తెరిచిన తర్వాత మనకి ఇలా చూసుకుంటే కెనాల్లో ఇటు పక్క రెండు పెద్ద గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా ఫ్రెండ్స్ అదొక గేట్ అనమాట. ఈ గేట్లు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి. వాటిని ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ పక్కన వాటిని మనకి ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గేట్ కూడా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఇది అనేది కొంచెం తెరిచేసి ఉంచారన్నమాట. లేదు పాలకొల్లో వాటర్ సరిపోవట్లేదు అంటే నరసాపురానికి బ్లాక్ చేసేస్తారు. ఎందుకంటే నరసాపురం దాటిన తర్వాత మనకి ఈ కెనాల్ అనేది మొగల్తూరులో ఎండ్ అయిపోద్ది. డైరెక్ట్గా ఉప్పు కాలంలో కలిసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వాటర్ వేస్టేజ్ అనేది అయిపోద్ది అనమాట. నరసాపురం చుట్టుపక్కల 1,00,000 ఎకరాలు మాత్రం కూడా లేవు. కనీసం 1,00,000 ఎకరాల ఉపయోగం ఉంది వ్యవసాయం. ఎందుకంటే మొత్తం కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులతో నిండిపోయింది అనమాట మొత్తం అంతా కూడా. అందుకని చెప్పేసి వాటర్ వేస్టేజ్ కాకూడదని చెప్పేసి పాలకొల్లు చుట్టుపక్కల 1,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలలో వాటర్ ఫెసిలిటీస్ అన్ని కల్పించిన తర్వాత అప్పుడు నరసాపురం కుళాయి చెరువులకు కానీ, నరసాపురం చుట్టుపక్కల మొగల్తూరు కానీ, మొత్తం కృత్వెన్ను, కాళీపట్నం అటు సైడ్ వాటర్ మొత్తం కూడా ఈ ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. మీకు అటు పక్క ఇంకా అద్భుతమైన లొకేషన్ ఉందా చూపిస్తాను ఫ్రెండ్స్. అది చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు అద్భుతమైన లొకేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో? చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మన నిమ్మల రామారెడ్డి గారిది కట్అవుట్ కట్టారు ఫ్రెండ్స్. ఇది అంతా లొకేషన్ చూసారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం అంతా రాతి కట్టడాలు కట్టి మొత్తం అంతా చెక్కులు అనేది చెక్కారన్నమాట. ఇలా చూసుకుంటే మొత్తం అంతా కూడా ఇలాగ మన ఈ పక్కన ఇలా తిరిగితే పాలకొల్లు బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇది పక్కన కనిపించేది పాలకొల్లు బస్ స్టాండ్ లోపలికి అనేది. అయ్యో అవి ఏమో లాకులు ఫ్రెండ్స్ ఉందండి, మీకు చూపించాం కదా వాటర్ ఫ్లోటింగ్ అవి లాకులు. అవి ఇది వచ్చేవాటికి కాటన్ ధర విగ్రహం.